ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మంలోని ఎఫ్సీఏలో చేస్తున్న కాంట్రాక్ట్ మరియు కూపలు ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ అనుబంధంగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సిఐటియు నాయకుల సమక్షంలో అక్రమంగా కూచీల వద్ద ఉద్యోగాల పేరుతో లంచాల పేరుతో డబ్బులు వసూలు చేసి కాంట్రాక్టర్ల వద్ద నుండి నెలవారీ దందా చేశారు. ఇప్పుడు ఐఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో దీనికి అడ్డుకట్టపడటం జరిగింది. ఉద్యోగాలు అమ్మకాలు బట్టబయలు చేశాము. ఆధారాలతో ఈ విషయమై ఎఫ్సీఐ గోడ దగ్గర జరిగి ఏనుగులాటలోని కాంట్రాక్టర్ను గాయపరిచినటువంటి కేసులో 3 టౌన్ సిఎస్ తీస్ కూడా ఉంది. అలాగే ఇవన్నీ జరిగిన నేపథ్యంలో వారి ఆధిపత్యానికి గండిపడుతుందని, కాంట్రాక్ట్ రేటులు పెంచాలని, రిటైర్డ్ అయిన వాళ్ళని ఉద్యోగాలలో పెట్టుకోవాలని, మెయిన్ గోడౌన్ వాళ్లను మార్కెట్ వెనురాల గోడౌన్ స్వీపర్ 16 మందికి గాను 24 మందిని పెట్టుకోవాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. పనికి ఆటంకం కలిగించేలా నిత్యం టెంట్ వేసి ధర్నాలు పెట్టి కాంట్రాక్టర్ను వినియకుండా అడ్డుపడుతున్నారు. అలాగే వారి వతం నెగ్గించుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. బయట గోడౌన్ ఎక్కడా లేని చెట్లు ఒప్పుకోమని అలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే తేదీ 28/10/2024 పెద్దల సమక్షంలో రేట్లు మాట్లాడగా జరిగింది. అయితే ఐఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ కొత్త సీతారాములు, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు వరాల నరేష్, సిఐటియు అధ్యక్షులు ఎర్రా శ్రీకాంత్ ఆధ్వర్యంలోని మాట్లాడటం జరిగింది. మీ అంతు చూస్తా, దీన్ని చంపుతా అని బెదిరిస్తూ ఉన్నారు. చారు రక్షణ కల్పించగలరని సార్ని కోరుతూ ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎన్క్వైరీ చేసి దీనిపై చర్యలు తీసుకోగలరని ఇట్లు తమ విధేయుడు ఫర్ అక్కడ పిఎఫ్ కట్ అవుతుంది. ఆ హమాలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోమంటున్నారు. నా పక్కన కూర్చున్న కార్మికులు అందరూ పనిచేసే వాళ్ళే హమాలీస్. వీళ్ళని కూడా వీళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదే క్రమంలో మన మంత్రి గారిని కలిసి మంత్రి గారు నాకు కబురు చేయడం జరిగింది. బాబు, ఎవరి దగ్గర హమాలీల దగ్గర డబ్బులు తీసుకోకుండా జాయిన్ చేసుకోవాలంటే దండం పెట్టి వచ్చాను. నేను దండం పెట్టి వచ్చి, సార్ తప్పకుండా అంతే చేస్తా, ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకోండి సార్ అని చెప్పాను నేను. అదే క్రమంలో అందరినీ డబ్బులు ఒక్కరి కాడ కూడా రూపాయి తీసుకోకుండా లోపల తీసుకోవడం జరిగిందన్న. కానీ ప్రతి దానికి ఎర్ర శ్రీకాంత్ గారు బాగా ఇబ్బంది పెడుతున్నారు. బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఒక్కొక్కళ్ళ దగ్గర 80 మంది అక్కడికి పోయిన తర్వాత వాళ్ళని కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళ దగ్గర 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే వీళ్ళందరూ ఐఎన్టీసీకి రావడం జరిగింది. వీళ్ళందరూ ఐఎన్టీసీకి వచ్చాక తుమ్మల యోగేంద్ర గారు నన్ను పిలిచారు. మంత్రి గారు నాకు కబురు చేశారు. నేను పోయి మాట్లాడా. బాబు, డబ్బులు తీసుకోకుండా తీసుకోమని చెప్పారు. ఒక్కల కాడ కూడా డబ్బులు తీసుకోకుండా ఇది జరిగింది. రేట్లు మాట్లాడదామని మొన్న 28వ తారీఖు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్త సీతారాములు గారు, నగర అధ్యక్షులైనటువంటి నరాల నరేష్ గారి, సిఐటి నాయకులు ఎర్ర శ్రీకాంత్ గారి సమక్షంలో వీళ్ళందరి ఈ హమాలీల రేట్లు మాట్లాడటం జరిగింది. మాట్లాడుకున్న క్రమంలో వీళ్ళు ఈడించిపోయి మళ్ళీ ఎఫ్సీఐ కాడ, బాబు మన అందరి రేట్లు తగినాయి, మీరు ఎవరితోటి సంబంధం లేదు, మీరు అందరు పని చేసుకోండి అని చెప్పారు. కానీ రోజు టెంట్లు వేయటం వాడ బాగా ఇబ్బంది గురి చేస్తున్నారు ఎర్ర శ్రీకాంత్ గారు. నన్ను అసలు పని చేసుకొనియట్లేదు. కాంట్రాక్టర్గా నేను ఏది చేయాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన స్టేజ్కి తీసుకొస్తున్నారు. వేరే వాళ్ళని బతకనియట్లేదు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అందరి సాక్ష్యాలు కూడా ఉన్నాయన్న. వాళ్ళు డబ్బులు అడగలేదంటే అడిగిందని నేను నిరూపించడానికి కూడా నా కాడ ఆధారాలు కూడా ఉన్నాయి. కొత్తగా తీసుకోవాలన్నా 80 మంది ఈ నుంచి కాజీపేట వెళ్ళిపోయారు. అందులో ఒక 2 ఆధిపత్యం చేస్తున్నారు. వాళ్ళకి ఎర్ర శ్రీకాంత్ గారు సపోర్ట్ చేస్తున్నారు. పర్మనెంట్ వాళ్ళు కాదన్న వీళ్ళు. కాంట్రాక్ట్ ఇచ్చారన్న. కాంట్రాక్ట్ ఇచ్చాక కాంట్రాక్టరే ఎవరు తీసుకొచ్చి పెట్టుకోవాలన్నా కాంట్రాక్ట్ పెట్టుకోవాలి. కానీ నేనేం చేశా, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇందులో ఉండి గత 8-10 ఏళ్ల నుంచి పనిచేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఒక్కళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా వీళ్ళందరికీ పని కల్పించాలన్న ఉద్దేశం నాది. నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు అదే పిలిచి చెప్పారు, ఒక్కళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా పని కల్పించాలి. వాళ్ళు అవతలోడే కానీ మనోడే కానీ ఎవరైనా సరే అంటే సరే సార్ అని చెప్పి దండం పెట్టొచ్చా. మరి రేట్లు మాట్లాడుకోండి అని చెప్పి యుగేంద్ర గారు పిలిచి సీతారాములు గారు, నరేష్ గారు, ఎర్ర శ్రీకాంత్ గారి సమక్షంలో రేట్లు మాట్లాడటం కూడా జరిగింది. కానీ లోపల రక్షకుడు సినిమా చూపిస్తున్నారు నాకు ఎర్ర శ్రీకాంత్ గారు. ఇక్కడ బయట చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు. ఏది అయినా నేను చెప్తే చేయాలి, నేను చెప్పిన వాళ్ళని పెట్టుకోవాలి. ఇంకోటి మెయిన్ కూడా ఉందన్న, అక్కడ కూడా కాంట్రాక్ట్ సిస్టమే 10 సంవత్సరాల నుంచి. అక్కడ ఒక 23 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోమంటున్నారు. వాళ్ళ తండ్రులేమో కాజీపేటలో పనిచేస్తున్నారు, వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా ఇక్కడ తీసుకోవాలని
బాగా ఒత్తిడి చేస్తున్నారు. అసలు నన్ను పక్కనిచ్చే పరిస్థితి లేదు ఎర్ర శ్రీకాంత్ గారు.